బంతి చెట్లు పెట్టి 17 రోజులైందండి వాటి కోసం అడుగు మందు మిక్స్ చేస్తున్నామండి. చూడండి, దీంట్లో అన్ని మందులు కలిపి మిక్స్ చేసి వేస్తున్నామండి. ఆర్గానిక్ కూడా ఉంది. మీకు కనిపిస్తున్నది పొటాష్ అండి, పొటాష్ బ్యాగ్ ఇది. డ్రాగన్ ఫ్రూట్కి వేసిన న్యాచురల్ కిసాన్ వాళ్ళ పొటాష్ మాలెసెస్ ఉన్నాయి కదా, సో అవి కూడా ఇందులో మిక్స్ చేసామండి. ఇది వచ్చేసి నార్మల్గా DAP 2020 మీకు బయట దొరుకుతూనే ఉంటాయి. చెట్టు చిన్నగా ఉంది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేస్తున్నామండి. యాక్చువల్గా వర్షాలు పడి ఎండాలు బాగా కొట్టడం వల్ల వాటర్ కట్టాము మనం. మళ్ళీ ఈరోజు వర్షం పడుతుంది లైట్గా, సో భూమి తడి అయిందండి. సో భూమి తడి ఉండడం వల్ల మనకు వర్షానికి తొందరగా మందు చెట్టు తీసుకుంటుందని చెప్పేసి ఇవాళే వేద్దాం అనుకుంటున్నామండి. అందుకే మిక్స్ చేస్తున్నాం. చూడండి, మందు అంతా ఒకేసారి కలపట్లేదండి. ఇవి జస్ట్ ఒక 2 లైన్లకు మాత్రమే వస్తాయి. మన దగ్గర 20 లైన్ల పైన ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు కలుపుదామన్నారు రాజయ్య. గాలిలో తేమ వలన మనం కలిపిన 10 నిమిషాలకే అది తడిలాగా అయిపోతుందండి. సో అందుకే 2 బకెట్లు మాత్రమే కలుపుతున్నాడు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు సిమెంట్ అయితే ఏ విధంగా ఇసుక సిమెంట్ కలుపుతామో, సో ఆ విధంగా మొత్తం మందంతా కలిసిపోవాలండి. అంటే మనం వేసే గుప్పిడి మందులోనే అన్ని రకాల మందులు చెట్టుకు పడే విధంగా కలిసిపోవాలండి. మందు వేసిన తర్వాత వర్షాలు పడితే నో ప్రాబ్లం అండి. పడకపోతే మళ్ళొకసారి వాటర్ పెట్టేసి కరెక్ట్గా నెల రోజులకు మనం పించింగ్ స్టార్ట్ చేస్తామండి. మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఐడియా ఉండే ఉంటుంది. పించింగ్ అంటే పైన కట్ చేయడం అండి. బంతిని పైన కట్ చేయడం వల్ల డబల్ త్రిబుల్ అవుతూ అట్లా ఒకే చెట్టుకు మనం 50 నుంచి 100 పువ్వులు తీసుకోవచ్చండి. అవన్నీ తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మియాపూర్ ఫార్మ్స్.